నీ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నువ్వు ఒకటే రొటీన్ ఫాలో అవుతున్నావు అంటే దానికి రెండు రీజన్స్. ఒకటే నువ్వు లైఫ్ లో సక్సెస్ అయిపోయి నీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ అయినా అయి ఉండాలి, లేదా లైఫ్ లో ఏం పేకలేక ఆ రొటీన్ కి అలవాటు అయిపోయి అయినా అయి ఉండాలి. ఈ వీడియో నువ్వు చూస్తున్నావు అంటే సెకండ్ కేటగిరీలో ఉన్నావు. ఈ మెంటాలిటీకి రీజన్ నీ మీద నీ కాన్ఫిడెన్స్ లేకపోవడం, అంతేగాని నువ్వేదో వేస్ట్ అని లేదంటే దేనికి పనికి రావని కాదు. ఇప్పుడు నేను చెప్పేది ఫాలో అవ్వకపోతే అదే అవుతావు అనుకో, అది సెకండరీ. ఎనీవే మన లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో మనం 5 హ్యాబిట్స్ దట్ కిల్స్ యువర్ కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇది ప్రామిస్ బ్రేకింగ్ మైండ్ సెట్. నిజం చెప్పాలంటే ఫస్ట్ ఇది మానేరా బాగుపడుతుంది. ఇది ఎలా ఉంటుందంటే ఏదో పీకేయాలి ఏదో చేసేయాలని పెద్ద పెద్ద ఎయిమ్స్ పెట్టుకుంటూ ఉంటావు. కట్ చేస్తే ఈ మోటివేషన్ నీకు అలారం స్నూజ్ బటన్ కొట్టినంత సేపు ఉండదు. సో సబ్ కాన్షియస్ గా నీ మైండ్ ఎలా ఫిక్స్ అవుతుందంటే నువ్వు ఏం చేయలేవని బలహీనంగా ఫిక్స్ అయిపోద్ది. దీనివల్ల కొత్త ఏదైనా ట్రై చేయాలన్నా దాని వైపు కూడా వెళ్ళవు. కాబట్టి ఫస్ట్ చిన్న చిన్న గోల్స్ పెట్టుకో, వాటిని అకాంప్లిష్ అంటే అచీవ్ చేసావు అనుకో, డాపమైన్ రిలీజ్ అయ్యి నెక్స్ట్ పెద్ద వాటికి బేజం వేసినోడు అవుతావు. అంటే నెక్స్ట్ ఏదైనా చేయడానికి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఇంకా సెకండ్ది ఓవర్ థింకింగ్. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కడు నానక ప్రేమతల్లో ఎన్టీఆర్ లా ఫీల్ అయిపోతుంటాడు. ఒక్కడు గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత ఎక్కువసేపు ఆలోచిస్తే నీ యాక్షన్స్ అంత డిలే అయిపోతాయి. ఈ లోపు నీ ఆపర్చునిటీని ఎవడో నాలాంటి వచ్చి తీసుకుపోతుంది. దీనివల్ల నీకు ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది. అంటే ఈ ఆపర్చునిటీని నేను సెట్ గానేమో, నా వల్ల అవ్వదేమో, ఇలా అనమాట. కాబట్టి ఫస్ట్ థింక్ చేయడం ఆపేసి స్టాండ్ తీసుకో. మహా అంటే ఏమవుతావు, ఫెయిల్ అవుతావు, మళ్ళీ రీస్టార్ట్ చెయ్యి. అలా అని థింక్ చేయకని చెప్పను, థింక్ చేయి కానీ ఓవర్ థింక్ చేయకు. నేను మొన్న చెప్పా, మళ్ళీ ఈ రోజు కూడా చెప్తున్నా, నీ సరౌండింగ్స్ నిన్ను చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. నీ చుట్టూ ఏ ఎన్వైరన్మెంట్ అయితే ఉందో అది నిన్ను మౌల్డ్ చేయడంలో ఒక ఇన్విజిబుల్ హ్యాండ్ లాగా వర్క్ చేస్తుంది. సింపుల్ అబ్బా, నువ్వు చిచోరి మూవీ చూసావా? అందులో నవీన్ పోల్శెట్టి ఇంకా వాళ్ళ గ్యాంగ్ అవతల వాళ్ళని వర్డ్స్ తో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వాళ్ళు ఏదో అన్న ప్రతిసారి అవతల గ్యాంగ్ ఓడిపోతుంది. మన చుట్టూ ఉన్న సర్కిల్ మనల్ని అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి ఒక మంచి మీనింగ్ఫుల్ సర్కిల్ ని మెయింటైన్ చేయి. చెప్పే కదా, చప్రీలతో ఉంటే చప్రీవే అవుతావు. అదే మెన్ తోటి ఉన్నావు అనుకో, మ్యాన్ లాగా నిలబడతావు. ఇంకా నాలుగోది రిజల్ట్ ఏంటని భయపడదు. నాకు తెలిసిన ఒక ఫేమస్ కోట్ ఉంది, యూ డు నాట్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ గోల్స్, యూ ఫాల్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ సిస్టమ్స్. అర్థం కాలేదు కదా, చెప్తా విను. నువ్వు బెంచ్ మీద కూర్చొని ఏం చేయాలని ఆలోచించేదానికన్నా ఒక బెంచ్ మార్క్ సెట్ చేసుకుని దానికోసం కష్టపడు. సో నువ్వు గోల్స్ పెట్టుకున్నంత మాత్రం ఓవర్ నైట్ లో అచీవ్ చేసి స్టార్ అయిపోవు. నువ్వు ఫాలో అయ్యే సిస్టమ్స్ కరెక్ట్ గా లేకపోతే మొదటగా దెబ్బడిపోద్ది. నువ్వు కరెక్ట్ గా పనిచేసే రిజల్ట్ అనేది అదే వస్తుంది. కాబట్టి ఆడేమనుకున్నాడు గీడేమనుకున్నాడు వాళ్ళెవ్వరు ఏది అనుకోరు, నువ్వే అనేసుకుంటావు. ఇంకా ఫైనల్ గా నీకంటూ ఒక మోటివేషన్ ఉండాలి. నువ్వు చేసే ప్రతి పని నీకు ఎక్కువ తొలిపెట్టు, కొండను కొట్టు, ఢీ కొట్టు అలా ఉండాలన్నమాట. అందుకని బాత్రూమ్ లో చెమట చక్కలు చిందించాలని ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు ఒక స్కిల్ నేర్చుకున్నావు, నెక్స్ట్ రోజు నీకు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే క్యూరియాసిటీ బిల్డ్ అవ్వాలి. తర్వాత దాని మీద వర్క్ చేస్తూ మెల్లగా అప్ స్కిల్ అయ్యి ఎస్ ఐ కెన్ డూ ఇట్ అనే మైండ్ సెట్ బిల్డ్ అవ్వాలి. అంతేగాని ఈ రోజు కొట్టేసుకుని ఈ రోజే ఫైనల్ ఇంకా మళ్ళా నేను కొట్టుకోను అనే ఒక మైండ్ సెట్ లో ఇన్సెక్యూర్ లూప్ లో నువ్వు అలా తిరుగుతున్నావు అంటే నీకు ఇన్సెక్యూర్ మైండ్ సెట్ బిల్డ్ అవుతుంది. ఇంకెక్కడ నువ్వు గ్రో ఎక్కడ అవుతావు. నీకు పార్న్ అడిక్షన్ గురించి మన ఛానల్లో చాలా క్లియర్ గా చెప్పు, ఒక్కసారి చెక్ చేయి. బోనస్ గా ఇంకోటి చెప్తా, అది నీకు చాలా బాగా వర్క్ అవుతుంది. నీతో నువ్వు మాట్లాడు ఎస్, కానీ అందరూ ఉన్నప్పుడు చేయక పిచ్చోడు అనుకుంటా. నువ్వు ఏం చేయాలన్నా ఫస్ట్ నిన్ను నువ్వు అడుగు, నిన్ను నువ్వు అడిగి ఫైనల్ చేసు. దాంతో పాటు నీకు నువ్వు టైం ఇచ్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ మీద నీకు ఒక ఐడియా వస్తుంది అండ్ ఆల్సో నీ మిస్టేక్స్ ఏంటో నీకు తెలుస్తాయి. నేను ఇప్పటికీ ఫాలో అయ్యే బెస్ట్ థింగ్, నేను మిమ్మల్ని ఫేస్ చేసే ముందర నన్ను నేను మిర్రర్ లో ఫేస్ చేసుకుంటాను. అక్కడ నేను మీకు ఎలా ప్రొజెక్ట్ అవుతున్నాను అనేది అర్థం అవుతుంది. ఫైనల్ గా ఒకటి గుర్తుపెట్టుకో, ఇక్కడ ఎవడో పర్ఫెక్ట్ కాదు. కాబట్టే ఇక్కడ ఎవడో ఏదో అంటాడు, ఎవడో ఏదో జడ్జ్ చేసాడని భయపడదు. ఇక్కడ దాకా నువ్వు వీడియో చూసావు అంటే నీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ కొట్టి గంట బటన్ ఆన్ లో పెట్టుకోండి. సో నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లో వస్తుంది. అండ్ థ్యాంక్ యూ నా లాస్ట్ వీడియోకి చాలా బాగా సపోర్ట్ ఇచ్చినందుకు. అండ్ మీరు ఇవన్నీ ఫాలో అవుతాను అనుకుంటే కింద ఐ కెన్ కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో బ్రెయిన్ రాట్ మీద వస్తుంది, రెడీగా ఉండండి. బాయ్.